నమస్తే, వెల్కమ్ టు న్యూస్. అమరావతిని రాజధానిగా ప్రకటించకపోవడమే గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ కు మైనస్ అయిందా? 3 రాజధానుల పంచాయతీ కొంప ముంచిందా? ఇప్పుడు జగన్ అమరావతి ఊసు ఎత్తకపోవడం వెనుక గల వ్యూహం ఏంటి? ఏమో, జగన్ మళ్లీ వస్తే అమరావతి ఉంటుందా అనే అనుమానాలను తీసేయొచ్చా అంటే నిర్భయంగా తీసేయొచ్చు అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. చంద్రబాబు సర్కార్కు అత్యంత ప్రధాన అంశం రాజధాని అమరావతి నిర్మాణం. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బు కొరత గురించి చంద్రబాబు ఆయన కేబినెట్లోని మంత్రులు మాట్లాడుతున్నారు. కానీ అమరావతి నిర్మాణానికి వచ్చేసరికి డబ్బు ఇబ్బందుల ఊసే ఎత్తకపోవడాన్ని గమనించవచ్చు. భవిష్యత్తులో అధికార మార్పిడి జరిగిన రాజధానిని మార్చడానికి వీల్లేనంతగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు సర్కారు ఉద్దేశం. ఎందుకంటే రాజధానిలో వేల కోట్ల విలువైన ఆస్తుల్ని కొందరు టీడీపీ నేతలు కలిగి ఉన్నారనేది వాస్తవం. మరి ఇంతకీ మాజీ సీఎం వైఎస్ జగన్ మనసులో అమరావతిపై ఇప్పుడు ఎలాంటి ఆలోచన ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇకపై అమరావతిని కదిలించే విధంగా గాని, అలాగే దాని గురించి మాట్లాడే ఆలోచన జగన్లో ఏమాత్రం లేదని టాక్. అందుకే అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు అప్పుగా కాకుండా గ్రాంట్గా ఇవ్వాలని లోక్సభలో బడ్జెట్ పై చర్చలో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరడాన్ని ఆ పార్టీ ముఖ్య నాయకులు గుర్తు చేస్తున్నారు. మళ్లీ జగన్ వస్తే అమరావతిని మారుస్తారనే భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే అమరావతిపై ఎవరిలోనైనా భయాలుంటే పక్కన పెట్టొచ్చు అంటున్నారు విశ్లేషకులు. ఏమో, జగన్ మళ్లీ వస్తే అనే ఆలోచనల్ని తీసేయొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా అమరావతి గురించి ఇక పట్టించుకోకపోవడమే సరైందని అభిప్రాయానికి జగన్ వచ్చారని అంటున్నారు రాజకీయ పండితులు. Please subscribe .news.